ఖడ్గమృగాన్ని కాపాడేందుకు దక్షిణాఫ్రికా రకరకాల ప్రయోగాలు చేస్తోంది. వాటి కొమ్ముల్లో విషం పెడుతోంది. మానవ వినియోగానికి పనికి రాకుండా చేస్తోంది. రేడియో ధార్మిక పదార్థాన్ని ఉంచుతోంది. ఖడ్గమృగాల కొమ్ముల్ని షిప్ ద్వారా తీసుకెళ్లినా గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖడ్గమృగాలు క్రమంగా అంతరించిపోయే జీవుల జాబితాలో చేరిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాకు చెందిన బ్లాక్ అండ్ వైట్ ఖడ్గమృగాలు ఒంటి కొమ్మువి ఆసియా, ఇండోనేషియాలోని సుమత్రా, జావాలో కనిపించేవి. వీటి కొమ్ముకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఖడ్గమృగాల వేట ముమ్మరంగా సాగుతోంది. ఆఫ్రికా, ఆసియాలో కనిపించే వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఆఫ్రికా, సుమత్రాకి చెందిన ఖడ్గమృగాలకు 2 కొమ్ములుంటాయి. ఇండియా, జావా వాటికి ఒకే కొమ్ము ఉంటుంది. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడంలో ముఖ్య భూమిక వహించే ఖడ్గమృగాల సంఖ్య, వేటగాళ్ల దాడి, మితిమీరిన మానవ చర్యల కారణంగా వేగంగా తగ్గిపోతున్నాయి. అవి వేటగాళ్ల బారిన పడకుండా దక్షిణాఫ్రికా వినూత్న చర్యలు చేపడుతుంది. వాటి కొమ్ముల్లో రేడియో ధార్మికత కలిగిన ఐసోటోప్లను ఇంజెక్ట్ చేస్తుంది. దానివల్ల రైనో కొమ్ముల స్మగ్లింగ్ కు అడ్డుకట్టపడుతోంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సహకారంతో సౌత్ ఆఫ్రికన్ యూనివర్సిటీ ఈ రైసోటోప్ ప్రాజెక్టు చేపట్టింది. దీని కింద ఖడ్గమృగాల కొమ్ముల్లోకి స్వల్ప మోతాదులో ఐసోటోప్లను ఇంజెక్ట్ చేస్తారు. దానివల్ల కొమ్ము నిరుపయోగంగా మారుతుంది. మానవ వినియోగానికి పనికి రాకుండా విషపూరితమవుతోంది. అదే సమయంలో రైనోలకు మాత్రం ఎలాంటి హాని కలగదని పరిశోధనలో వెల్లడైంది. ఈ కొమ్ములు సరిహద్దులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, కంటైనర్లలో ఉన్న రేడియేషన్ పోర్టల్, మానిటర్స్ అండ్ స్కానర్స్ వాటిని గుర్తిస్తాయి. ఒకవేళ అవి మార్కెట్లోకి వెళ్లిపోయినా రేడియో ధార్మికత వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ చర్యలతో అక్రమ వేట కార్యకలాపాలు తగ్గనున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఖడ్గమృగాలు దక్షిణాఫ్రికాలో ఉన్నాయి. కానీ వేటగాళ్లు ఏటా వందల సంఖ్యలో ఖడ్గమృగాలను చట్టవిరుద్ధంగా వేటాడుతున్నారు. దక్షిణాఫ్రికా ప్రతిరోజు ఒక ఖడ్గమృగాన్ని చంపేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే ఈ అక్రమ వేట ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. నేరం జరిగాక స్పందించినా పెద్దగా ఉపయోగం లేదు. ముందుగా 20 ఖడ్గమృగాల మీద రేడియో ధార్మిక పదార్థాన్ని ప్రయోగించారు. రేడియో ధార్మిక పదార్థం వల్ల వాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. 40 అడుగుల షిప్పింగ్ కంటైనర్లలో ఉన్నప్పటికీ రేడియో ధార్మిక పదార్థం ఉన్న కొమ్ములను గుర్తించగలిగారు. అయితే ఎన్ని శాస్త్రీయ చర్యలు తీసుకున్నా ఖడ్గమృగాల వేటను పూర్తిగా అరికట్టలేమంటున్నారు అధికారులు. దీనికి రాజకీయ చిత్తశుద్ధి కావాలంటున్నారు. కొమ్ముల అక్రమ రవాణాను గుర్తించి అరికట్టడానికి అవసరమైన సమాచారం మాత్రం లభిస్తుందని, పట్టుకోవాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోతే చేసేదేమీ లేదంటున్నారు. రెండు 2021 నుంచి ఏటా 400కు పైగా ఖడ్గమృగాలను ఆఫ్రికాలో వేటాడారు. కొమ్ముల కోసం ఈ భారీ మృగాలను కర్కశంగా చంపేస్తున్నారు. ఈ కొమ్ములను చైనా లాంటి దేశాల్లో మెడిసిన్ తయారీలోనూ వాడుతున్నారు. ఖడ్గమృగం కొమ్ము ఇంట్లో అలంకరించుకోవడం ప్రెస్టేజ్ సింబల్ గా ఉంది. ప్రస్తుతం ఈ ప్రపంచంలో 29,000 ఖడ్గమృగాలు మాత్రమే ఉన్నాయి. 20వ శతాబ్దంలో వీటి సంఖ్య 5 లక్షలుగా ఉండేవి. ఇంత పెద్ద జీవి అయినా దీని కొమ్ము తీసేస్తే రక్షణ పోతుంది. దీంతో నెమ్మదిగా చనిపోతుంది. ఇవి అంతరించిపోవడానికి ప్రధాన కారణం కేవలం వేటే కాదు, వీటి ఆవాసాలు సైతం తగ్గిపోతున్నాయి. చూడ్డానికి ఇలా ఉన్నా ఇవి శాకాహార జీవులు. గడ్డి, పచ్చదనాన్నే ఆహారంగా తీసుకుంటాయి. ఈ రైనాలను రక్షించడం అంటే ఆఫ్రికా సహజ వారసత్వాన్ని కాపాడుకోవడమే. ప్రస్తుతం తెల్ల ఖడ్గమృగాలకు ముప్పు పొంచి ఉంది. నల్ల రైనోలు పూర్తిగా అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి.